హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో షామీర్పేట వద్ద జరిగిన ప్రమాదం జనాలను ఉలిక్కిపాటుకు గురిచేసింది. రన్నింగ్లో ఉన్న ఎకో స్పోర్ట్స్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే కారు మొత్తం దగ్ధమైంది. కారు డ్రైవర్ బయటకు రాలేక కూర్చున్న సీట్లోనే సజీవ దహనమయ్యాడు. సదరు డ్రైవర్ అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్లో షామీర్పేట వద్ద జరిగిన ప్రమాదం జనాలను ఉలిక్కిపాటుకు గురిచేసింది. రన్నింగ్లో ఉన్న ఎకో స్పోర్ట్స్ కారు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే కారు మొత్తం దగ్ధమైంది. కారు డ్రైవర్ బయటకు రాలేక కూర్చున్న సీట్లోనే సజీవ దహనమయ్యాడు. సదరు డ్రైవర్ అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, అంటే ప్రమాదానికి గల కారణాలు ఏంటి? రాజేంద్ర, అంటే ప్రాథమికంగా అయితే తను ఎవరైతే కారులో ఉన్నారో ఇప్పుడు ఈ చలికాలం కాబట్టి హీటర్ వేసుకొని ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. క్రమంలోనే మంటలు అంటుకొని ఉండొచ్చు, అంటే ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకా పూర్తిసారి ఇంటర్గేషన్ జరగాలి. అయితే కారు వివరాలు పరిశీలించినప్పుడు మాత్రం 03FD7688 ఇది ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారు. ఇది వరంగల్ అసలు పరిస్థితికి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. అయితే మరి అందులో యజమాని ఉన్నాడా లేదంటే డ్రైవర్ ఉన్నాడా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఆ ప్రస్తుతానికైతే వారికి సమాచారం కూడా అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అంటే మొత్తం వ్యక్తి గుర్తుపట్టకుండా అస్థిపంజరం మిగిలింది. మనం చూస్తూ ఉన్నాం. దుండిగల్ నుంచి తను వస్తున్న క్రమంలో ఈ షామీర్పేట ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. అయితే వేగంగా వస్తూ మధ్యలో కార్ పార్క్ చేసినట్టుగైతే అక్కడ ఆనవాళ్ళని బట్టి అర్థమవుతుంది. కార్ పార్క్ చేసే ప్రయత్నం చేశాడు, కానీ అప్పటికే మంటలు దాదాపు అంటుకున్నాయి. డోర్ కూడా పూర్తిగా లాక్ అయిపోయి వెళ్ళడానికి కూడా అంటే చేయడానికి వీలు లేకుండా పోవడంతోనే ఆయన అందులో సజీవ దహనమైనట్టుగానే గుర్తించారు. అక్కడ అడుగు వైపుగా వెళ్తున్న కొన్ని వాహనాలకు సంబంధించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కానీ అప్పటికే కారు దాదాపుగా పూర్తిగా కాలిపోయింది. అందులో ఉన్న వ్యక్తి కూడా దాదాపు సజీవ దహనం అయిపోయాడు. మనం అస్థి పంజరం మాత్రమే మిగిలిపోయినట్టు పరిస్థితి కనిపిస్తోంది. వరుసగా ఇట్లా కారు ప్రమాదాలు జరుగుతుండడం అయితే ఆందోళన కల్పిస్తోంది. చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అంటే కార్ డోర్స్ లాక్ సంబంధించి కావచ్చు, ఎక్కడైనా కేబుల్స్ ఏమైనా కట్ అయి ఉన్న తర్వాత మిగతా ఏమైనా ఇబ్బందులు ఉన్నా వెంటనే గుర్తించాలని కూడా చెప్తున్నారు. ఒకవేళ చిన్నగా పొగ వెళ్ళినా వెంటనే కారు నిలిపివేసి తమను కాపాడుకోవాలి ముందు. ఆ తర్వాత వారికి ఫైర్ సిబ్బంది సమాచారం వాళ్ళు కూడా సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్సిడెంట్ సంబంధించి అయితే పోలీసులు టూస్ టీమ్ ద్వారా పూర్తిగా ఆధారాలు సేకరించే పనులు ఉన్నారు. ప్రాథమికంగా అయితే లోపల షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రమణ. పడుకున్నారు